జూమ్ మీటింగ్లో కూర్చున్నప్పుడు మైండ్లో ఏం మాట్లాడాలో కరెక్ట్గా తెలుసు, కానీ నోరు తెరిచి ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ చదువుతున్న రోబోట్లా ఫీల్ అయ్యారా? యు ఆర్ నాట్ అలోన్. మనలో చాలామంది గ్రామర్ ఫ్లూయెన్సీ మీద ఆధారపడతారు. అంటే మనం తెలుగులో ఆలోచించి దాన్ని డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాము. అప్పుడు అది వినడానికి ఇలా ఉంటుంది. ఐ వాంట్ టు సే సంథింగ్ నౌ. రాహుల్ ఈస్ కరెక్ట్. వీ మస్ట్ చేంజ్ ద టైమ్ లైన్. లెట్ us టాక్ అబౌట్ దిస్ లేటర్. గ్రామర్ పరంగా ఇది కరెక్ట్, కానీ వినడానికి చాలా అగ్రెసివ్గా ఒక జూనియర్ లెవెల్లో ఉంటుంది. నా లుక్ అట్ దిస్. డూ యూ మైండ్ ఇఫ్ ఐ జంప్ ఇన్ హియర్ రియల్ క్విక్? టు పిగ్గీ బ్యాక్ ఆఫ్ వాట్ రాహుల్ జస్ట్ సెడ్, I was just thinking we might need to adjust the timeline slightly. Why don't we take this offline and touch base tomorrow? దీన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటారు. గ్లోబల్ కార్పొరేట్ లీడర్స్ మాట్లాడే విధానం ఇది. ఆ సెకండ్ పారాగ్రాఫ్ చూడంగానే కోచ్ ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంది, నేను నేర్చుకోగలనా అని మీకు అనిపించవచ్చు. అండ్ స్టాప్ రైట్ దేర్. ఆ సెల్ఫ్ డౌట్ రావడం చాలా కామన్, కానీ అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఈ పారాగ్రాఫ్ వెనుక ఉన్న గ్రామర్, వొకాబులరీ మరియు ఫ్రేసల్ వర్బ్స్ని నేను మీకు చాలా ఈజీగా విడమర్చి చెప్తాను. ఈ పదాల వెనుక ఉన్న సైకాలజీ అర్థమైతే ఇది నేర్చుకోవడం చాలా ఫన్ అండ్ ఈజీ. ఈ వీడియో మీకోసమే డిజైన్ చేశాను. ఏఐ రోజులో కేవలం గ్రామర్ రూల్స్ తెలిస్తే సరిపోదు. ఇలా న్యాచురల్గా మాట్లాడితేనే మీకు ఆఫీస్లో రియల్ రెస్పెక్ట్ వస్తుంది. 1 మిలియన్ తెలుగు లీడర్స్ని అద్భుతమైన ఇంగ్లీష్ స్పీకర్స్గా మార్చడమే నా మిషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్. ఈరోజు మన థీమ్ టేకింగ్ కంట్రోల్ ఇన్ అ మీటింగ్. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ పదాలు మీ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయ్యేలా ఒక క్విజ్ కూడా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. ఒకసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. మీరు జూమ్ రూమ్లో ఉన్నారు. మీ కలీగ్ రాహుల్ మాట్లాడుతున్నాడు. తను చెప్పింది కరెక్టే, కానీ టైం లైన్లో ఒక పెద్ద మిస్టేక్ ఉంది. మీకు అర్థమైంది. మీ హార్ట్ బీట్ కొద్దిగా పెరిగింది. మీరు వెంటనే మాట్లాడాలి. రూడ్గా అనిపించకుండా ఆ మైక్ ఎలా తీసుకోవాలి? హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. మీరు గ్రామర్ ఫ్లూయెన్సీ వాడితే ప్యానిక్ అయ్యి ఇలా అంటారు, ఐ వాంట్ టు సే సంథింగ్ నౌ. అది న్యాచురల్ ఫ్లూయెన్సీ అయితే, do you mind if I jump in here real quick? Let's unpack this together. I want to say something అనేది నేటివ్ స్పీకర్స్కి ఎందుకో హార్ష్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది పూర్తిగా మీ గురించి, మీ డిమాండ్ గురించి చెప్తుంది. అది చాలా రిజిడ్గా ఉంటుంది. కానీ మన న్యాచురల్ వర్షన్లో మనం ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసాము. డూ యూ మైండ్ ఇఫ్ ఐ? కార్పొరేట్ వరల్డ్లో ఇది ఒక సైకలాజికల్ మ్యాజిక్ ట్రిక్. మీరు నిజంగా పర్మిషన్ అడగట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా కంట్రోల్ తీసుకుంటున్నారు. అది ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఇంటరప్ట్ అనే పదం వాడకుండా ఫ్రేసల్ వర్బ్ అయిన జంప్ ఇన్ వాడాను. ఇంటరప్ట్ అంటే తలుపు బద్దలు కొట్టినట్టు ఉంటుంది. అదే జంప్ ఇన్ అంటే ఒక ఫ్లోలో ఎనర్జెటిక్గా జాయిన్ అవ్వడం. లాస్ట్లో రియల్ క్విక్ యాడ్ చేయడం వల్ల అవతల వాళ్ళ టైం మనం వేస్ట్ చేయట్లేదు అని ఒక భరోసా ఇస్తున్నాం. ఇట్స్ మాస్టర్ క్లాస్ ఇన్ టోన్. సో మీరు చాలా స్మూత్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరి ఫోకస్ మీ మీదే ఉంది. ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళకి ముందు మాట్లాడిన పర్సన్ని వెంటనే అపోజ్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. యూ హ్యావ్ టు బిల్డ్ అ బ్రిడ్జ్ ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. గ్రామర్ ఫ్లూయెన్సీ సేస్ రాహుల్ ఈస్ కరెక్ట్. అది న్యాచురల్ ఫ్లూయెన్సీ సేస్ టు పిగ్గీ బ్యాక్ ఆఫ్ వాట్ రాహుల్ జస్ట్ సెడ్. ఇది ఎందుకు అంత బాగా వర్క్ అవుతుంది? రాహుల్ ఈస్ కరెక్ట్ అంటే ఒక టీచర్ స్టూడెంట్ని మార్కులు వేసినట్టు ఉంది, ఒక కలీగ్ లాగా అనిపించట్లేదు. దాని బదులుగా మనం ఒక బ్యూటిఫుల్ కార్పొరేట్ ఇడియం వాడాం. టు పిగ్గీ బ్యాక్ ఆఫ్ అంటే వేరొకరి ఐడియా మీద మీ పాయింట్ని బిల్డ్ చేయడం. ఇది హై లెవెల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. రాహుల్ని వ్యాలిడేట్ చేయడం వల్ల తను మీకు గుడ్ సపోర్ట్ చేస్తాడు. మీటింగ్లో అందరూ మీ మాట వినడానికి రెడీ అవుతారు. సో బ్రిడ్జ్ కట్టేశాను. రాహుల్ హ్యాపీ. ఇప్పుడు మీ పాయింట్ చెప్పాల్సిన టైం వచ్చింది. టైం లైన్ తప్పు అని వాళ్ళకి చెప్పాలి. డిక్టేటర్ లాగా కాకుండా ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్ 3. నౌ వి యాడ్ యువర్ ఐడియా. సో ఇక్కడ గ్రామర్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే చాలా బ్లంట్గా ఉంటుంది. వీ మస్ట్ చేంజ్ ద టైం. అదే న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే వెల్ క్యాలిబ్రేటెడ్ సెంటెన్స్ లాగా ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ we might need to adjust the timeline slightly. I want you to really focus on the grammar here. ఎందుకంటే రియల్ లీడర్షిప్ కమ్యూనికేషన్ ఇక్కడే ఉంటుంది. We must change లో మోడల్ వర్బ్ మస్ట్ వాడాము. మస్ట్ అంటే డిస్కషన్కి ఛాన్సే లేదు, అదొక ఆర్డర్. కానీ
మన న్యాచురల్ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ టెన్స్ మార్చాను, ఐ థింక్ కి బదులు పాస్ట్ కంటిన్యూస్ ఐ వాస్ థింకింగ్ వాడాను. ఎందుకు? అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలా పాస్ట్ టెన్స్ వాడడం వల్ల మీ పాయింట్ అగ్రెసివ్గా కాకుండా ఒక జెంటల్ అబ్జర్వేషన్లా అనిపిస్తుంది. చేంజ్ అనే హెవీ పదం బదులు సాఫ్ట్ పదం అడ్జస్ట్ అన్నాము. దానికి 2 షాక్ అబ్జర్వర్స్ యాడ్ చేసాము, మోడల్ వర్బ్ మైట్ మరియు యాడ్వర్బ్ స్లైట్. మీరు చెప్పాలనుకున్నదే చెప్పారు, కానీ ఎవ్వరికి కోపం రాకుండా చాలా సాఫ్ట్గా చెప్పారు. పర్ఫెక్ట్, మీ పాయింట్ని అద్భుతంగా చెప్పారు. కానీ టైం చూడండి, మీటింగ్ అయిపోవచ్చింది. ఇది ఒక 30 నిమిషాల డిబేట్ లాగా మారక ముందే దీన్ని మనము ముగించాలి. సో నౌ దట్ బ్రింగ్స్ అస్ టు ఎగ్జాంపుల్ 4, ర్యాపింగ్ ఇట్ అప్. అంటే ఇక్కడ మనం ఒక కాల్ టు యాక్షన్ ఇస్తాము. అంటే నేను ఇది మాట్లాడాను, సో అందరం ఏం యాక్షన్ తీసుకోవాలి. సో గ్రామర్ ఫ్లూయెన్సీ ప్రకారం మాట్లాడితే లెట్ us టాక్ అబౌట్ దిస్ లేటర్. ఇది ఎట్లా ఉందంటే ఇంకా షట్ డౌన్ చేసేద్దాం అన్నట్టు ఉంది. అదే న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే వై డోంట్ వి టేక్ దిస్ ఆఫ్లైన్ అండ్ టచ్ బేస్ టుమారో. ఇక్కడ కన్వర్జేషన్ ఓపెన్ అప్ అయింది. సో లెట్స్ బ్రేక్ డౌన్ దీస్ ఫైనల్ ఎక్స్ప్రెషన్స్. లెట్ us టాక్ అబౌట్ దిస్ లేటర్ అంటే మొహం మీద తలుపు వేసినట్టు డిస్మిసివ్గా ఉంటుంది. దాని బదులు మనం ఒక క్వశ్చన్ లాగా మార్చాలి, వై డోంట్ వి. ఇది వాళ్ళని కూడా డెసిషన్లోకి ఇన్వైట్ చేస్తుంది. ఇందులో 2 పవర్ఫుల్ కార్పొరేట్ ఫ్రేసెస్ ఉన్నాయి. టేక్ దిస్ ఆఫ్లైన్, ఇది ఒక ఫ్రేజ్. అంటే ఈ పబ్లిక్ జూమ్ మీటింగ్లో కాకుండా ప్రైవేట్ చాట్లో మాట్లాడుకుందాము అని అర్థం. టచ్ బేస్ అంటే క్విక్గా కనెక్ట్ అవ్వడం, ఇది ఒక క్రియ. రేపు దీనికి కావాల్సినంత టైం ఇచ్చి మాట్లాడుకుందాం అని మీ టీంకి చాలా ప్రొఫెషనల్స్గా చెప్పడం అన్నమాట. నౌ ఐ వాంట్ యు టు సీ ద మ్యాజిక్. ఈ 4 స్టెప్స్ కలిపితే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. మీరు రోబోటిక్గా ఉన్న ఐ వాంట్ టు సే సంథింగ్ నౌ నుండి చాలా ప్రొఫెషనల్గా ఫ్లో అయ్యే డూ యూ మైండ్ ఇఫ్ ఐ జంప్ ఇన్ హియర్ రియల్ క్విక్ టు పిగ్గీ బ్యాక్ ఆఫ్ వాట్ రాహుల్ జస్ట్ సెడ్. I was thinking we might need to adjust the timeline slightly. Why don't we take this offline and touch base tomorrow? కి మారాలి. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్? కొన్ని సంవత్సరాల క్రితం నాకు తెలిసిన ఒక బ్రైట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రమోషన్ రాలేదు. టెక్నికల్గా అతను జీనియస్, కానీ గ్లోబల్ క్లయింట్ కాల్స్లో అతని కమ్యూనికేషన్ అంత గ్రామర్ ఫ్లూయెన్సీలోనే ఉండేది. కమ్యూనికేషన్లో ఇంటెంట్ వర్సెస్ ఇంపాక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అతని ఇంటెంట్ అంటే ఉద్దేశం హెల్ప్ చేయాలనే ఉంది, కానీ క్లయింట్స్ మీద పడిన ఇంపాక్ట్ ప్రభావం ఎలా ఉందంటే తను చాలా రూడ్ అని ఫీల్ అయ్యేవారు. తెలుగు లాంటి అందమైన భాషని డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే అందులో ఉన్న మర్యాద మిస్ అవుతుంది. మీరు న్యాచురల్ ఫ్లూయెన్సీకి అప్గ్రేడ్ అయినప్పుడు కేవలం వొకాబులరీ నేర్చుకోవట్లేదు, మీ ప్రొఫెషనల్ ఇమేజ్ని, ఆఫీస్లో మీ స్టేటస్ని కాపాడుకుంటున్నారు. All right, let's test your brain. It is quiz time. Question number 1. మీ కొలీగ్ చెప్పిన పాయింట్కి మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. ఈ ఫ్రేస్లో న్యాచురల్ ఫ్లూయెన్సీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంది. మీరే చెప్పండి. I have another point to add to Rahul to piggyback off what Rahul just said. ఆన్సర్ బి అని మీరు అనుకుంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. క్వశ్చన్ నెంబర్ 2. డిక్టేటర్ లాగా కాకుండా మీ ఐడియాని చాలా సాఫ్ట్గా ఎలా ప్రజెంట్ చేస్తారు? ఐ వాస్ జస్ట్ థింకింగ్ వీ మైట్ నీడ్ టు అడ్జస్ట్ దిస్ స్లైట్లీ. వీ మస్ట్ చేంజ్ దిస్ రైట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. మీ షాక్ అబ్జర్వర్స్ని అద్భుతంగా వాడారు. టేక్ అ మూమెంట్ టు సెలబ్రేట్ దట్ విన్. మీరు న్యాచురల్ ఆప్షన్ని చూస్ చేసుకున్న ప్రతిసారి ఇంగ్లీష్లో ఎలా ఆలోచించాలో మీ బ్రెయిన్ని వైరింగ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ నుండి బయటపడి రియల్ నేటివ్ లెవెల్ కమ్యూనికేషన్లోకి అడుగు పెడుతున్నారు.
కింద కామెంట్ చేయండి. ఈ 2 క్విజ్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే ఐఎమ్ అ న్యాచురల్ స్పీకర్ అని టైప్ చేయండి. ఈ పదాల వెనుక ఉన్న సైకాలజీ అర్థమయ్యాక మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. మీ హోంవర్క్ ఏంటంటే ఆ పూర్తి పారాగ్రాఫ్ని ఈరోజు 3 సార్లు బయటికి చదవండి. ఆ రిథమ్ని ఫీల్ అవ్వండి. ఊరికే బట్టి పట్టకండి. అది మీ సొంత మాటలుగా ఫీల్ అయ్యే వరకు ప్రాక్టీస్ చేయండి. కానీ ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను. ఈరోజు మీరు జూమ్ మీటింగ్లో ఎలా మాట్లాడాలో ఒక అద్భుతమైన స్ట్రక్చర్ నేర్చుకున్నారు. కానీ రేపు ఆఫీస్లో ఎవరైనా సడన్గా ఒక క్వశ్చన్ అడిగితే లేక ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది వస్తే తెలుగు నుండి ట్రాన్స్లేట్ చేసే టైం లేకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే ఆలోచించి వెంటనే ఫ్లూయెంట్గా ఆన్సర్ ఇచ్చే సూపర్ పవర్ మీకు వస్తే ఎలా ఉంటుంది? ఆ మసిల్ మెమరీని, ఆ న్యాచురల్ ఫ్లూయెన్సీని జస్ట్ కొన్ని వారాల్లో పర్మనెంట్గా మీ బ్రెయిన్లో ఎలా బిల్డ్ చేయాలో నేను మీకు చెప్పనా? మీరు నిజంగా మీ కమ్యూనికేషన్ని, మీ కెరియర్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని ఫిక్స్ అయితే నాకు మీ నుండి జస్ట్ ఇంకో 2 నిమిషాలు కావాలి. ఈ వీడియో తర్వాత వచ్చే నా స్పీకింగ్ ల్యాబ్ ప్రెజెంటేషన్ని మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ మనం కలిసి మీ ఇంగ్లీష్ని 10 రెట్లు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నామో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీ గ్రోత్ కోసం టైం ఇన్వెస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను మీ కోచ్ వెంకట్ అండ్ నౌ స్టే ట్యూన్ ఫర్ ద స్పీకింగ్ ల్యాబ్. Hi sir, I am Usha. Irrespective of grammar method, you taught tenses very well. You introduced new method called time symbol, which is more understandable and easier than regular method. As I am a speaking lab student, I was so curious about how I was going to learn English easily and accurately. But after watching time symbol class, I felt confident that it is easy to learn English and without confusion. I saw many people confusing and getting frustration while learning English. I hope the speaking lab course makes the students the best fluent English speakers. Hi, this is Vista. Have you ever felt stuck in your career, unsure of your future? My brother went through the same when our father passed away. Despite challenges, he persevered, soldiering responsibilities and building a successful future. Let me share a real life story of uplift, resilience, and eventual success. It's the inspiring journey of my brother who faced many challenges but emerged victorious through sheer determination and the support of others. Hi, I am Usha. This is day 22 homework assignment. Here are 2 friends named Julisha and Alia. Julisha: Hey Alia, how are you doing? It has been long time since we met each other. Alia: Hey Julisha, I am doing well. How are you doing? It's good to see you. Julisha: Hey Alia, are you working for this company? Yes, I am working for this company for 2 years. Are you working on contract base? Yes, I have been working on contract base. I will have been continuing my work for this company until 2024 December. By that time, my contract ends. Will you have to find out other job? I may find or continue based on project. Good evening, sir. I am Jayanti. This is my day 17 class. Have you ever faced depression by losing something most important in our life? Did you feel that you don't need to achieve anything anymore? Even the great Bharatanatyam dancers Sudha Chandran felt like that when she lost her legs in an accident. But she had a strong willpower and she thought that my body has a disability, not my dream. So she decided to become a great Bharatanatyam dancer again. First, she tried to stand without a stick. She made all the possible efforts to walk. Then she tried to dance with some support, but none of them worked. ఇక్కడ చూడండి, ఇదే అసలైన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే. ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంగ్లీష్లో 4 స్కిల్స్ తెచ్చుకున్నారు.
గ్రామర్ ఎక్స్పర్టీస్, న్యాచురల్ ఫ్లూయెన్సీ, డైలీ కన్వర్జేషన్స్, ఇంకా పబ్లిక్ స్పీకర్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి, గంటలు గంటలు వీడియోలు చూస్తూ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేస్తూ ఏదో కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది. అయినా సరే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ పరిస్థితి ఇదే. ఏదో సొల్యూషన్స్ దొరుకుతుందిలే అని ఆశిస్తారు అవునా, కానీ అవేం పెద్దగా పనిచేయవు. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ సక్సెస్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది తెలుసా? దాని పేరే కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్. ఒకవేళ నేను మీకు కేవలం 3 నెలల్లో న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా తెచ్చుకోవచ్చో చూపిస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటుందా? చూడండి, చాలామంది ఏం చేస్తారంటే గ్రామర్, రూల్స్, వొకాబులరీని బట్టి పట్టేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అట్లా ప్రయత్నిస్తారు. కానీ మన మాతృభాష అలా నేర్చుకోలేదు కదా, మనం మాట్లాడుకోవడం ద్వారా నేర్చుకున్నాము. కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్లో మేము ఈ కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ని యూస్ చేస్తాం. ఇది మిమ్మల్ని తెలుగులో మాట్లాడినట్టే న్యాచురల్గా ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే కాన్ఫిడెంట్గా, ఎఫర్ట్లెస్లీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు. మీరు ఫైనల్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్గా మీ భావాల్ని ఎక్స్ప్రెస్ చేయగలంటే మీకు ఎలా అనిపిస్తుందో అది చెప్పండి. స్పీకింగ్ ల్యాబ్ మిమ్మల్ని భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ మిమ్మల్ని ఆలోచించకుండా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది, అచ్చం మాతృభాష తెలుగు మాట్లాడినట్టే. ఇంకొక చిన్న విషయం చెప్తా, మేము మీకు జస్ట్ అది ఇంగ్లీష్ నేర్పించము, మిమ్మల్ని ఒక మంచి కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్గా కూడా తయారు చేస్తాం. ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ ఇండస్ట్రీలో గోల్డ్ స్టాండర్డ్. ప్రపంచంలో ఇలాంటి కోర్స్ ఇంకొకటి లేదు. ఈ కోర్స్లో ఇంతకు ముందు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఇప్పుడే స్పీకింగ్ ల్యాబ్లో జాయిన్ అవ్వండి. కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మా కరెంట్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి.